నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కార్తీక సోమవారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే కార్తీక మాసంలో వచ్చే కుజ వృశ్చిక సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం 3:53 నవగ్రహాలలో కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక సంక్రమణం కుజుడికి జరుగుతోంది. అంటే కుజుడు స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కుజుడి వృశ్చిక సంక్రమణం జరిగే రోజు కాబట్టి ఈరోజు ఎవరైనా సరే కుజప్రీతికరమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. తొందరగా సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. రుణబాధల నుంచి బయటపడవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాల నుంచి బయటపడవచ్చు. ఈ కుజ వృశ్చిక సంక్రమణం సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఇష్టదైవానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మంచిది. అలాగే వృశ్చిక సంక్రమణం కుజుడికి జరుగుతోంది కాబట్టి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఈరోజు పఠించినా విన్నా తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటము, అలా వీలు కాని పక్షంలో కందులు నానబెట్టి బెల్లంతో పాటు కలిపి ఈరోజు సాయంకాలం పూట గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కుజుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దీపారాధన చేశాక ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసంలో మొదటి సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు శివుడిని పూజించే వాళ్ళు ఏ పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, యహ కార్తిక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్ మోక్షమవాప్నుయాత్ అంటుంది స్కాంద పురాణం. అంటే యహ కార్తిక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతిం, కార్తీక మాసంలో అర్కపుష్పాలు జిల్లేడు పూలతో గిరిజాపతి పరమశివుణ్ణి పూజించినట్లయితే సలబ్ధ్వా పూర్ణమాయుష్యం, సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. పశ్చాన్ మోక్షమవాప్నుయాత్, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి కార్తీక మాసంలో శివుడికి జిల్లేడు పూలు అంటే ఇష్టం. అందులోనూ కార్తీక సోమవారం కాబట్టి శివుడికి జిల్లేడు పూలతో పూజ చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. అలాగే కార్తీక మాసంలో అన్ని అభిషేకాల కంటే శివుడికి కుశలతో చేసేటటువంటి పూజ, కుశలు కలిపినటువంటి జలాలతో చేసే అభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండం తెలియజేస్తోంది. కుశలు అంటే దర్భలు కాబట్టి ఈరోజు ప్రదోష కాలంలో దర్భ జలాలతో శివాభిషేకం చేయండి. పంచామృతాలు, దర్భలు కలిపిన జలాలు, పండ్ల రసాలతో ప్రదోష కాలంలో కార్తీక సోమవారం సందర్భంగా శివాభిషేకం చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నక్తం ఉంటే మంచిది. నక్తం అంటే రాత్రి అనర్థం. అంటే పగలు ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించకుండా రాత్రికి ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆహారాన్ని స్వీకరించాలి. కార్తీక సోమవారం నక్తం ఉంటే వాళ్ళ పాపాలు అగ్నిలో పడిన దూది పింజల్లా కాలిపోతాయని తులాపురాణంలో, స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి నక్తం ఉండటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కుజ వృశ్చిక సంక్రమణం సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, కార్తీక మాసంలో దీపదానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. దయా సర్వత్ర కర్తవ్యా. ఎప్పుడైనా దయను విడిచిపెట్టకూడదయ్యా. ఒకసారి దయను చూపించు. ఒకవైపు స్త్రీ, ఒకవైపు బాలుడు. ఈ రెండు కారణాలతోనూ చూసి బాలుల్ని, స్త్రీల్ని హింసించరాదు అనేటువంటి ఏ విధానం ఉందో ధర్మం, దాన్ని పాటించు. అందుకే దయా సర్వత్ర కర్తవ్య, దైవాధీనమిదం జగత్. ఇప్పుడు నీకు ప్రతాపముందని విర్రవీగుతున్నావు కానీ ఎల్లకాలాలు మనవే అనుకోకు.
ప్రస్తుతం నీకు ప్రతాపం అనుకూలం, కానీ లోకమంతా దైవాధీనం. ఈర్ష్యయా కిం ఉపశ్రేష్ఠ, ఈర్ష్య ఎందుకయ్యా పెట్టుకుంటున్నావు? యద్భావ్యం తద్భవిష్యతి, ఏది జరగాల జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు అన్నీ మా నిర్వాకాలే అని, కానీ దైవం ఒకడు ఉన్నాడే, వాడు చాలా విచిత్రాలు చూస్తాడు మా సుమా అన్నాడు. ఇలాంటి మంత్రులు పక్కన ఉంటే రాజులు బాగుపడతారండి. అంతేగాని వాడు ఏం చేస్తున్నా తానా తందానా అంటూ ఉంటే ఇద్దరు కలిసి నాశనం ఇప్పుతారు. అందుకే బోధ ఎంత బాగున్నదో చూడండి ఇక్కడ మాట్లాడుతూ. వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయ. దేవీ భాగవతంలో ఉటంకించి అంటే కొటేషన్స్ లాగా చెప్పుకోదగ్గ శ్లోకాలు బోల్డ్ ఉన్నాయి నిత్య జీవితంలో మనకు వచ్చేవి ఇక్కడ. అందుకే వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయ, తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగత. దైవయోగం వల్ల ఒకప్పుడు వజ్రాయుధం కూడా గడ్డి పరకలా దేనికి పనికి రాకుండా పోతుంది. అదే దైవయోగం వల్ల పనికిరాని గడ్డి పరక కూడా వజ్రాయుధంగా మారుతుంది. ఈ చెప్పడంలో గొప్ప విశిష్టత ఉన్నదండి. ఇప్పుడు నువ్వు వజ్రాయుధంలో ఉన్నావు, ఎప్పుడు గడ్డిపోచ వైపుతో జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళు గడ్డిపోచలాగా ఉన్నారు, వీళ్ళు వజ్రాయుధాలు అవుతారు జాగ్రత్త అని సూచన కూడా ఇందులో కనబడుతున్నది. అందుకు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా మనం బయలుదేరిపోవడం మంచిది అనగానే వెంటనే మునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది వెళ్ళిపోయాడు వెనక్కి. యుధాజిత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, రక్షించాడు. కేవలం రక్షణ ఇచ్చి భోజనం పెట్టడమేనా, తీర్చిదిద్దుతున్నాడండి గురువు. సత్సంగం అనేది ఎప్పుడూ వ్యర్థం కాదు. వారితో మసలుతూ ఉంటేనే మన సంస్కారాలు క్రమక్రమంగా కలుగుతాయి. పైగా పిల్లవాడి లక్షణం ఇంకా వాడు బాల్యదశ దాటలేదు. ఆ బాల్యదశలోనే ఆ మహానుభావుడికి శాంతము మొదలైన లక్షణాలు ఉన్నాయి. అది వీళ్ళందరూ చేతకానితనం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రహ్లాదుడి భక్తిని చూసి హిరణ్యకశిపుడు కూడా జడుడు అనుకున్నాడు. ఏం చేస్తాం, వాళ్ళకి అలాగే కనబడుతుంది. కనుకనే ఈయన సౌమ్యం, ఈయన యొక్క సాత్విక గుణం, శాంత గుణం ఇవన్నీ వాళ్ళకి చేతకానితనాలుగా అనిపిస్తున్నాయి. అంతెందుకు, వీడు చేతకానివాడు అని వెళ్ళిపోయాడు కదా యుధాజిత్తు. ఆ మాట పట్టుకుని ఆశ్రమంలో వాళ్ళే ఈయన ఎప్పుడూ ఒకవైపు కూర్చుంటాడు, మెతగ్గా ఉంటాడు, దేనికి పనికిరానివాడు అంటూ క్లీబా క్లీబా అనేవారట. క్లీబా అంటే క్లైబ్యమ్మాస్మగమప్పార్థ. ఒక అర్థం నపుంసకత్వం, ఇంకో అర్థం అసమర్థత. అసలు నిజానికి అసమర్థత అనేది సరిపోతుంది నిజానికి. అందుకు క్లీబా క్లీబా అంటూ ఉంటే పాపం ఇతను వినేవాడు ఆ మాట క్లీబా క్లీబా అని. నవ్వుకుని ఆ మొదట్లో అక్షరం పట్టేటండి. చూడండి ఇక్కడ ఆ క్లీ అనే శబ్దం దొరికింది. అది ఎందుకో లోపల ప్రేరణ లభించింది, దానికి బీజం కలిపెట్ట. చూడండి ఎంత చక్కగా. సుదర్శనశ్చు తచ్చుత్వా దధార ఏకాక్షరం స్ఫుటం అనుస్వారయుతం తచ్చ ప్రోవాచాతి పునఃపునః. అనుస్వారయుతం ఎందుకు ఆయన స్ఫురించిందండి. క్లీబా క్లీబా అంటూ ఉంటే తాను అది అవమానంగా కాకుండా వినగా 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 శబ్దం తాను అంటున్నట్టు. కొన్ని లోకంలో ఒక శబ్దం ఏదో చెవిలో పడిపోతుంది, కానీ మనం దాన్ని అనుకుంటూ ఉంటాం. ఇది ఒక లక్షణం లోకంలో. అది ఎక్కడో మన లోపల రికార్డ్ అయిపోయి మన చేత అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ శబ్దం అనుకోవాలనే దానికి కూడా యోగం ఉండాలండి. తరింపజేసే శబ్దం సహజంగా తిరిగింది అంటే దానికి అనేక జన్మల యొక్క యోగం ఉండాలి. ఊరకనే రావు. అందుకే మహానుభావుడికి అనేక జన్మల యోగము, సత్సాంగత్య ప్రభావము, లేక మొదటి నుంచి తనకు సహజమైన సాత్వికత, శాంతమని సుగుణముల యొక్క ప్రభావమో కానీ ఆ శబ్దముల తల్లి అయిన పరాదేవి, పరా అంటేనే శబ్దాల మూలశక్తి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక. శబ్దస్వరూపిణి కదా. అందుకే శబ్దములన్నిటికీ మూలమైన మొదటి శబ్దం ఇది పరా. పరానాదం లోపల మంచి శబ్దం కానీ చెడు శబ్దం కానీ ఆవిడ ప్రేరేపిస్తుందండి. అందుకే శబ్దాలకి మూలం పర. అందుకే శబ్దాన్ని నమ్మగా భావిస్తే ఆ పరాశక్తి యొక్క తత్వం అర్థమవుతుంది. ఆ పరాశక్తినే మూలాధారములో ఉండే నాదముని అంటారు. అది ప్రధానం. అందుకే ఏ శబ్దం పలికినా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. అలాగే వాడి సంస్కారములు బట్టి కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ తల్లి ఉత్తమ సంస్కారవంతుల చేత ఉత్తమ శబ్దములే పలికిస్తుంది అనడానికి ఇదే గొప్ప మాట. ఆ వినగా వినగా వాళ్ళం క్లీబా క్లీబా అంటూ ఉంటే క్లీం అనడం మొదలుపెట్టేట. క్లింకారీ కేవలా గుహ్య అని చెప్పినట్లుగా బీజం వై కామరాజాక్షం, దీనికి కామరాజ బీజం అంటారు. అమ్మవారు 3 శక్తులతో కూడి ఉంటుంది కదా. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి. అమ్మ శరీరం 3 భాగములు. పై భాగం వాగ్భవకూటం, ఆ క్రింద కటి నుంచి కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం అన్నారు. మధ్యకూటం అంటే కామరాజకూటం అని అర్థం. తర్వాత శక్తికూటం. ఇదేమిటో కాదండి, బాగా ఆలోచిస్తే. మొదట వాగ్భవకూటము అంటే జ్ఞానము, పలుకు, పలికేటువంటి ఇంద్రియములు సరిగ్గా అలాగే ఉంటాయి. అలాగే కోరికలు, సంకల్పాలు కలిగే స్థానం ఇది. వీటంటికి శక్తినిచ్చేటువంటిది మూలాధారం నుంచి క్రింద ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తులు 3 కనబడతాయి. కనుక ప్రతి వ్యక్తికి 3 కావాలి. ఒకటి మొదటిది జ్ఞానమైతే, రెండవది ఇచ్ఛారూపంతో ఉంటుంది, మూడవది క్రియారూపంతో ఉంటున్నది. కనుకనే సృష్టినంతటినీ నడిపే 3 శక్తులే అమ్మవారి యొక్క త్రిశక్తులు. ఆ త్రిశక్తులే
శ్రీ విద్యలో 3 కూటముల మహామంత్రం. అందులో ఒక్కొక్క కూటమి ఉపాసించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శక్తి దివ్యమై జాగృతం చెంది మనల్ని తరింపజేస్తున్నది. అందుకే ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారి శక్తి 3 విధములు. అది వాక్శక్తి, కామరాజ శక్తి, తర్వాత క్రియకి పనికొచ్చే పటుత్వం అనబడే శక్తి. ఇది ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపము. అదే త్రిపుర, అదే త్రిపద, అదే గాయత్రి, అదే జగదంబ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు శ్రీ విద్యోపాసకులు అంటే వేరేగా మంత్రం పుచ్చుకున్న వాళ్ళే కాదు, ఆ 3 అమ్మ అని తెలిసి ఉపాసించే ప్రతి వాళ్ళు శ్రీ విద్యోపాసకులే. కనుక ఆ బీజాక్షరాలు పట్టుకు వేలాడడం కాదు, వాటిలో ఉన్న తత్వం ఏంటో తెలుసుకుంటే విశ్వవ్యాపకమైన శక్తి అదే. అయితే ఆ బీజాక్షరాలు చెయ్యాలంటే గురువు ఉపదేశం ఉండాలి. కానీ అసలైన గురువు అమ్మవారే. ఆ తల్లి ప్రేరణ ఆ విధంగా కలిగించడం చేత ఇతడు అప్రయత్నంగా కామరాజ బీజాన్ని పలుకుతున్నాడు. ఇది అందుకు ఆ భవ్యమైనటువంటి కామరాజాక్షం గృహీతం మనసా తదా జజాప బాలకోత్యర్థం ధృత్వా చేతస్సాదరం. పైగా అనేటప్పుడు ఇతనికి తెలియని ఆనందం లభిస్తుందట. ఒక నామాన్ని అనేటప్పుడు ఆనందం లభించాలంటే దానికో భాగ్యం ఉండాలండి. కానీ చేస్తూ ఉన్నప్పుడే ఆనందం ఉన్నదే. అందుకే ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నారు త్యాగరాజస్వామి వారు. ఆ తల్లి నామాన్ని కానీ బీజాన్ని కానీ పలికేటప్పుడే లోపల ఆనందం కలిగిందనుకోండి, ఆ తల్లి మనలో ఆనంద రూపంగా ఆవిష్కరింపబడుతోందని అర్థం అక్కడ. అలా ఆదర బుద్ధితో జపించాలి. అయితే మొట్టమొదటిది రాదు, ఎందుకంటే పాపాలు అడ్డుతాయి. అని కొంతకాలం చేయగా ఆ తల్లే ఆదర బుద్ధి కూడా కలిగించవచ్చు. నామంపై రుచి కలగాలంటే అనేక జన్మల సంస్కారం ఉండాలండి. అందుకే స్వామి నామరుచి ఏమి తెలుసురా అన్నాడు. మనసులో ప్రేమ లేని వారికి, భగవంతుడిపై ప్రేమ లేని వారికి నామరుచి ఏమి తెలుస్తుందని. కానీ మహానుభావుడు ధృత్వా చేతసి సాదరం, చాలా ఆదరంగా ఈ జపం చేస్తున్నట్ట. ఎందువల్లయ్యా ఇలా చేస్తున్నట్టే భావియోగా అన్నాడు. గొప్ప మాట ఒకటి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో నేడు మొదటి సోమవారం. సోమశేఖరుడు, చంద్రశేఖరుడు పవిత్రవంతమైనటువంటి నదీ స్నానాన్ని, అది కుదరని వాళ్ళు ఇంటి వద్దనే చన్నీటి స్నానాన్ని ఆచరించి మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ నుదుట విభూతిని ధరించి మెడలో రుద్రాక్షమాల వేసుకొని శివనామం చేసుకుంటూ శివునికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలు, ఉమ్మెత్త పూలు, తుమ్మి పూలు తీసుకొని శివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి మహేశ్వరుని నమక చమక పారాయణాదులతో అభిషేకం చేస్తూ పంచామృతాలతో జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి విశిష్టవంతమైన సుదినం ఈ కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం, దీపారాధన, దానం, ఈ 3 కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి మానవాళికి. దీపదానాలే కాదు, వస్త్రదానాలే కాదు, వివిధ రకాలైనటువంటి పండ్లతో కూడినటువంటి విశిష్టవంతమైన దానాలు కూడాను ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఈ సోమవారం సోమశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతిదాయకమైంది కాబట్టి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడినటువంటి పంచామృతాలతో ఉన్నటువంటి ఆ యొక్క వివిధ రకాలైనటువంటి వాటితో
ఏకరుద్రాభిషేకాన్ని చేసినా చాలు, జన్మ ధన్యమై తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:44. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం మూల మధ్యాహ్నం 1:24 వరకు. వర్జం ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. మరల రాత్రి 11:55 నుంచి 1:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు. మరల మధ్యాహ్నం 2:40 నుంచి 3:26 వరకు. అమృతకాలం ఉదయం 6:18 నుంచి 8:04 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం కార్తీక సోమవారం. సోమవారం సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజ చేసుకుని తర్వాత భోజనం చేస్తారు. దాన్నే నక్తం అంటారు, నక్తవ్రతం అని కూడా అంటారు. ఈరోజు త్రిద్యస్పృక్ అంటే షష్ఠి పూర్తిగా ఉంది. ఆ కారణం వల్ల 3 రోజుల ఏకస్పర్శ దానికి ఉంది. అందుకని ఈరోజు చేసేటువంటి స్నానం దానం విశేష ఫలితాలను ఇస్తాయి. అలాగే స్కంద షష్ఠి ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వికాసానికి ఉపకరిస్తుంది. లౌకిక దృష్టిలో సత్సంతానాన్ని కలిగిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. హరహర మహాదేవుని 2వ జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలం. అర్ధనారీశ్వరుని దేవేరి శక్తి పీఠాలలో 6వ శక్తిపీఠం శ్రీశైలం. పునర్జన్మ రాహిత్య ఫలమిచ్చే దర్శనం శ్రీశైల శిఖర దర్శనం. భక్తి ముక్తి సకల జన్మ పాపహర ప్రాప్తం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల దర్శనం. ఇల కైలాసం అని ఆధ్యాత్మికవేత్తలందరి చేత నోరారా అనిపించుకున్న సుక్షేత్రం ఈ శ్రీశైలం. స్కంద పురాణంలోనూ చంద్రగుప్త నగరంగా పేర్కొన్న స్థలి శ్రీశైలం. 12-16వ శతాబ్దాల నాటి పురావైభవాల పౌరాణిక ప్రాశస్త్యాల సాహిత్య సృజనలు జరిగిన మహాస్థలి ఈ శ్రీశైలం. ఇంతటి మహామహిమాన్విత తీర్థక్షేత్రాన స్వయంభువై వెలసిన మహాదేవుడు మహాదేవుని ఇల్లాలు ఇద్దరినీ ఏక సమయాన ఏకస్థలిలో దర్శించుకోవడం భక్తుల మహావరప్రసాదం, జన్మజన్మల పుణ్యఫలం. దట్టమైన నల్లమల అడవుల మధ్య సాక్షాత్ కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. ఈ భూమండలంలోని
దృశ్యాదృశ్య క్షేత్రాలన్నింటిలోనూ శ్రీశైలం మహిమగలదని, ఆ క్షేత్రాన వెలసిన మల్లికార్జున స్వామిని దర్శిస్తే, కనీసం స్మరిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని స్కాందపురాణం చెబుతున్నది. అష్టాదశ పీఠాలలో భ్రామరీ శక్తిపీఠంగా ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భక్తులచే ఆదిశక్తిగా పూజలందుకుంటున్నది ఇక్కడే. సాక్షాత్తు తన పతిదేవుని చెంతనే శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఛత్రపతి శివాజీ వంటి మహాభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులయ్యారని తెలుస్తున్నది. ఆదిగురువు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన పవిత్ర స్థలం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలధార, పంచదారలు, అదేవిధంగా శంకర భగవత్పాదులు శివానంద సౌందర్య లహరిని రచించింది కూడా ఇక్కడేనని చెబుతారు. ఇంతటి మహత్తర క్షేత్రంలో కాలిడి మనము పునీతులమయ్యాం. ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించి తన్మయులమయ్యాం అనే భావన ఇక్కడి సందర్శకుల మదిలో కలుగుతుంది. బ్రహ్మ విష్ణువులను పరీక్షించడానికై ఉద్భవించిన మహాజ్యోతిర్లింగ తేజోస్వరూపం 12 క్షేత్రాలలో వెలసి 12 జ్యోతిర్లింగాలుగా మన పూజలందుకుంటున్నాడు ఆ లయకారుడు. వాటిలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున లింగంగా మనం తరతరాలుగా ఈ స్వామిని దర్శించుకుంటున్నాం. భూమికి నాభిస్థానమని, దక్షిణాపథమని, ఏకైక దక్షిణ కాశీ అని, సంకల్పసిద్ధి క్షేత్రమని, శివపార్వతుల శాశ్వత భూ ఆవాసమని భావించే ఇచ్చోటనే వెలసిన మల్లికార్జునుడు దివ్య తేజో విరాజితమై వెలుగొందుతున్నాడు. ఆ పరమేశ్వరుని వివిధ ఆకృతులు ఈ క్షేత్రమంతా ఆవరించి ఉంటాయి. నిరాకారుడికి ఇంత మనోజ్ఞమైన రూపాలా అని భునభొంతరాలు నిబిడాశ్చర్యానందాలకు లోనవుతాయి. రవి సుధాకర వహినిలోచన రత్నకుండల భూషిణి, ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి, అవనిజనులకు కొంగు బంగారమైన దైవ శిఖామణి, శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక అనే శ్లోకాన్ని పఠించిన, చెవిన పడిన మన కళ్లలోగిళ్లలో ప్రత్యక్షమయ్యే దేవదేవి ఆ శివుని ఇల్లాలి భ్రామరీ అవతారిణి శ్రీ భ్రమరాంబాదేవి. ఇదే శ్రీశైల దివ్యక్షేత్రంలో జగన్మాత భ్రమరాంబికాదేవిగా దర్శనమిస్తున్నది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం కూడా అద్భుతమైన శిల్పకళా తోరణాలతో కూడిన స్తంభాలతో, వ్యాళ జంతు విశేషాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. కార్తీక దీపకాంతుల పందిరి కింద శ్రీశైల క్షేత్రమంతా ఒదిగిపోయిందా అన్నంత వెలుగులమయంగా దీపాలు వెలుగొందుతాయి. మన కనులే గగన విహంగాలై విహరిస్తూ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇదిగో ఇలా ఉంటుంది, చూసేందుకు నా 2 కళ్ళు చాలవు శివయ్య, మీ 3వ కన్ను కూడా ఇమ్మని అడగాల్సిందే. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. ఏది మాట్లాడుతున్నా కుండ మీదే దృష్టి ఉన్నట్టుగా, ఏది చేస్తున్నా వాడు మానసికంగా భగవంతుని పాదముల దగ్గరకు వెళ్ళగలడు. ఆ మనసు అక్కడ పెడితేనే పూర్ణమంటాడు ఈశ్వరుడు. మయేవ మన ఆథత్సామయి బుద్ధిం నివేశయ, నా యందు మనసు పెట్టవయా అంటాడు. మనసు పెట్టడం నా చేతుల్లో ఉంటే ఎప్పటికో యోగిని అయిపోతుందండి. ఓ మనసా వెళ్ళక్కడ ఉండవే అంటే ఉండాలి, అది ఉంటుందే. నేను అక్కడ ఉండవే అంటే ఎక్కడికో పోతుంది. దానికి ఆ వేగం ఉంది, 2 యాంత్రీకరిస్తుంది. ఇది నువ్వు చేసేయి అంటూ తరిపోతుంది. ఇప్పుడు యోగి ఏం చేస్తాడంటే, తాను ఎక్కడ ఉన్నాడో దాని ఎందు రమిస్తూ ఉంటాడు. మనసు భూమిలోకి దిగుతున్న గుణపంలా దాని మీదకే వెళ్ళిపోతుంటుంది. అటు ఇటు వెళ్లకుండా ఆ వేగం దేనికి పనికొస్తుందంటే, చూడమన్న దాన్ని బాగా చూసి చొచ్చుకుపోతుంది. ఇంకొక చోట ఉన్న భగవత్ కార్యం మీద, భగవంతుడి మీద ఆలోచన చేస్తూ ఈ పని చేస్తూ ఉండగలుగుతాడు. 2, యాంత్రీకరణ చెయ్యదు. చెయ్యి
నువ్వు ఈ పని చేసేయి, కాలు నువ్వు ఈ పని చేసేయి అనదు. ఈ చెయ్యిని ఏమీ చేయకు అని అర్చేస్తుంది. కాళ్ళని ఏమీ అనకు, నోటిని ఏమీ అనకు, కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. తాను సృజిస్తుంది, లోపల సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటుంది. వాడుకుని ఆ చేతులతో ఆ కాళ్ళతో అందుకుంటుంది ఈశ్వరుణ్ణి. అది యోగము, యోగానందకరీ అన్న మాటకు అర్థం అది. లేకపోతే కాశ్మీరా గరువాసిదంగరుచిరా కాశీపురాధీశ్వరి, శంకరుల వాసనలు ఎలా పట్టుకోగలిగారు అంటే, నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, దీనికే వివరణ చేశారా అన్నట్టుగా శంకరాచార్యుల వారు శివానందలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటారు, కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యం బ్రహ్మాజ్యైః ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అంటే అందులో ఆయన శంకరుడితో అన్నారు ఒక మాట. అందులో ఆయన అంటారు, శివ కదా వా త్వాం దృష్ట్వా, ఎప్పుడు అని మొదలెట్టారు. ఎప్పుడు అంటే ఈ చేతులతో చేయడం కాదురా, పూజ చేశాను మనసు ఎక్కడికో పోతోంది ఇలా చేసేస్తున్నావు అని మన అనర కఠినంగా. తను ప్రశ్న వేసుకున్నట్టుగా చెప్తారు, కదా వా త్వాం దృష్ట్వా, నిన్ను చూడాలి అన్న మాటకు అర్థం ఏమిటి? ఏది అక్కడ కనపడుతోందో అది చూడడమే కంటికి ధర్మం. అది కదిలితే చూడగలగాలి అంటే లోపల మనసుతోనే మీరు పట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అజ్ఞానతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానాంజనశలాకాభిః నేత్రోన్మీలనకారకం. ఈ మహాభారతం అజ్ఞానమనే చీకటిలో కనులు మూసుకొని పోయిన లోకానికి జ్ఞానమనే కాటుక పుల్లలతో కనులు తెరిపిస్తుంది, వెలుగులనిస్తుంది. ఈ మహాభారతమనే సూర్యుడి చేత లోకాల చీకట్లు పటాపంచలయ్యాయి. ఈ మహాభారత పురాణమనే పౌర్ణిమా చంద్రుడి చేత వేదాలనే వెన్నెలలు విరిశాయి. మానవుల మనస్సులోనే కలువలకు ప్రకాశం కలిగింది, వికాసము కలిగింది. ఎంత అద్భుతంగా ఉందండి ఇది. అజ్ఞానమనే ఆవరణాన్ని పోగొట్టే భారతమనే ఈ ఇతిహాస దీపం లోకమనే గర్భాలయాన్ని ప్రకాశింపజేస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అజ్ఞానం దూరం చేసి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ మహాభారతమనే మహావృక్షానికి సంగ్రహ అధ్యాయమే విత్తనం. సంగ్రహ అధ్యాయం అని ఒక విత్తనం. పౌలోమ ఆస్తిక పర్వాలు మూలము. సంభవ పర్వం విస్తరించిన మ్రాను అయి ఉంది, పెద్ద చెట్టుగా వృక్షంగా ఉంది. సభ అరణ్య పర్వాలు పక్షులు నివసించే తొర్ర అయి ఉన్నాయి. అరణ్య పర్వం అందమైన రూపం అయి ఉంది. విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకు సారభూతమై ఉన్నాయి. భీష్మ పర్వం పెద్ద కొమ్మ అయి ఉంది, మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది. ద్రోణ పర్వం ఆకుల గుబురు అయి ఉంది. కర్ణపర్వం తెల్లని పుష్పాలై ఉంది. శల్యపర్వం సువాసనలై ఉంది. స్త్రీ ఈషిక పర్వాలు చెట్టు నీడలై ఉన్నాయి. శాంతి పర్వం గొప్ప ఫలమై ఉంది. అశ్వమేధ పర్వం అమృత రసమై ఉంది. ఆశ్రమవాస పర్వం స్థిరమైన ఆశ్రయమై ఉంది. మౌసల పర్వం సంక్షిప్త వేదమై ఉంది. మేఘం ప్రాణులన్నిటికీ జీవన ప్రదాత అయి ఉంది కదా, అలాగే ఈ మహాభారతం అనే వృక్షం
కవులందరికీ ప్రధాన ఆశ్రయం అయి ఉంది. మహావృక్షానికి ఎల్లప్పుడూ పువ్వులు పండ్లు ఉదయిస్తూ ఉంటాయి. ఆ చెట్ల ఫలాల రసం ఆస్వాద యోగ్యంగా ఉంటుంది, తినటానికి, తాగటానికి, వినటానికి. అటువంటి గొప్పది ఈ మహాభారత వృక్షం. అది పవిత్రమైనది, దేవతల చేత కూడా నరికి వేయబడదు. తల్లి అయినటువంటి సత్యవతీదేవి ఆజ్ఞతోనూ బుద్ధివంతుడైనటువంటి భీష్ముడి అనుమతితోనూ వ్యాసమహర్షి కాశీరాజ పుత్రికలైన అంబిక అంబాలికల నుండి 3 పుత్రులను పొందాడు. వారే ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. తర్వాత వ్యాసమహర్షి తపస్సు చేసుకోవటానికై తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ 3 పుత్రులు పెరిగి పెద్దవాళ్ళయ్యి పరమగతిని పొందాక వ్యాసమహర్షి ఈ లోకంలో మహాభారతాన్ని చెప్పాడు. దానిని చెప్పమని జనమేజయుడు మహర్షులు వ్యాసమహామునిని అడిగారు. అప్పుడు వ్యాసముని వైశంపాయన మహర్షిని చెప్పమని ఆదేశించాడప్పుడు ఆ వైశంపాయన మునిని యజ్ఞంలోని ఋత్విక్కులు చెప్పమని మళ్ళీ వేడుకోగా ఆయన మహాభారత కథను యజ్ఞకర్మల మధ్యలో చెప్పాడు. కురువంశం విస్తరించటాన్ని, గాంధారి యొక్క ధర్మశీలాన్ని, విదురుడు ప్రజ్ఞను, కుంతీదేవి ధైర్యాన్ని మొదలైనటువంటి విషయాలను భారతంలో చెప్పాడు. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాంచ సత్యతాం. శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, పాండవుల సత్యనిష్టను చెప్పాడు. ధృతరాష్ట్రపుత్రులు చెడు ప్రవర్తన గురించి చెప్పాడు. ఇది ఉపాఖ్యానాలతో కలిసి 1,00,000 శ్లోకాలతో కూడి ఉంది. పండితులు మాత్రం ఉపాఖ్యానాలు లేకుండా ఈ భారతాన్ని 24,000 శ్లోకాలలో చెబుతూ ఉంటారు. దీనికన్నా వ్యాసమహర్షి 150 శ్లోకాల్లో సంక్షేపంగా చెప్పాడు. అన్ని పర్వాల కథలో కూడిన ఈ అనుక్రమణిక అనే అధ్యాయాన్ని వ్యాసుడు తన పుత్రుడైన శుకుడికి బోధించాడు. 60 లక్షల శ్లోకాలతో మరో సంహితను తయారు చేసి తన వంటి వారే అయినటువంటి ఇతర శిష్యులకు ఇచ్చాడు. 30 లక్షల శ్లోకాలను దేవలోకంలో ప్రతిష్ఠించాడు. 15 లక్షల శ్లోకాలను పితృలోకంలో ప్రతిష్ఠించాడు. 14 లక్షల శ్లోకాలను గంధర్వలోకంలో ప్రతిష్ఠించాడు. ఏకం శతసహస్రంతు మానుషేషు ప్రతిష్ఠితం. 1,00,000 శ్లోకాలను మనుష్యలోకంలో ప్రతిష్ఠించాడు. ఇందులో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము అని 18 పర్వాలు ఉన్నాయి. అంటే మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము కూడా, దాన్ని కూడా చేర్చుకొని 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో 100 ఉపపర్వాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఒకటి 100. ఈ మహాభారతాన్ని నారద మహర్షి దేవలోకంలో వినిపించాడు. అసితుడనే దేవల మహర్షి పితృలోకంలో వినిపించాడు. శుకమహర్షి గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించాడు. వ్యాస మహర్షి శిష్యుడు ధర్మాత్ముడైనటువంటి వైశంపాయన మహర్షి ఈ మనుష్యలోకంలో చెప్పాడు. 1,00,000 శ్లోకాలతో చెప్పబడిన ఆ కథను విని నేను అంటే సూతుడు మీ వద్దకు వచ్చాను. అంటే ప్రారంభం కథ జ్ఞాపకం చేసుకోండి, దానిని మీకు చెబుతాను. దుర్యోధనుడు క్రోధము అసూయలతో కలిసిన ఒక మహావృక్షం వంటివాడు. దానికి కర్ణుడు మ్రాను అయి ఉన్నాడు, శకుని కొమ్మలై ఉన్నాడు, దుశ్శాసనుడు పూలు పండ్లు అయి ఉన్నాడు,
బుద్ధి లేని ధృతరాష్ట్రుడు మూలం తల్లివేరులాగా మూలమై ఉన్నాడు. అటు ధర్మరాజు ధర్మమయమైనటువంటి మహావృక్షమై ఉన్నాడు. దానికి అర్జునుడు స్కంధమై ఉన్నాడు. భీముడు కొమ్మలై ఉన్నాడు. నకుల సహదేవులు పూలు పండ్లై ఉన్నాయి. ఎంత అద్భుతం దానికి దేనికి పోలిస్తే. మూలం కృష్ణో బ్రహ్మాచ బ్రాహ్మణాశ్చ. ఆ ధర్మ వృక్షానికి మూలం కృష్ణుడు, వేదాలు, బ్రాహ్మణులై ఉన్నారు. పాండురాజు తన బుద్ధితోనూ పరాక్రమంతోనూ చాలా దేశాలను జయించాడు. వేట మీద ఆసక్తితో అడవుల్లో మునులతో కలిసి జీవించేవాడు. ఒకనాడు భార్యతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మృగాన్ని చంపి ఆ పాండురాజు పెద్ద కష్టాన్ని తెచ్చుకున్నాడు. అయినా పాండవులకు పుట్టటం దగ్గర నుంచి ఆచార విధులన్నీ కూడా పద్ధతిగానే జరిపించాడు. ధర్మరహస్యం గురించి తల్లుల అనుగ్రహం ఉండటం చేత యమ, వాయు, ఇంద్రులు, అశ్వినీ దేవతల అనుగ్రహం ఉండటం చేత ఆచార విధులన్నీ దోషం లేకుండా జరిపాడు. కుంతీదేవి భర్త కోరిన ప్రకారం ధర్మరహస్యాలు తెలుసుకొని ధర్మ, వాయు, ఇంద్రులను ఆహ్వానించింది. ధర్మ, వాయు, ఇంద్రుడు. అలాగే కుంతి ఇచ్చినటువంటి మంత్రాలతో మాద్రి, అశ్వినీ దేవతలను ఆహ్వానించింది. ఆ దేవతల వలన పాండవులు జన్మించారు. వారిని తల్లులు రక్షించారు. వారిని మునులు తమ ఆశ్రమంలో పెంచారు. పాండురాజు మరణించిన తర్వాత వారిని తీసుకొని వచ్చి మునులు కౌరవులకు అప్పగించారు. అప్పుడు పాండవులు జటలు ధరించి ఎంతో అందంగా ఉన్నారు. మునులు కౌరవులతో, ఈ పాండవులు మీకు పుత్రులు వంటివారు, సోదరుల వంటివారు, శిష్యుల వంటివారు, స్నేహితుల వంటివారని చెప్పి అంతర్ధానమైపోయారు. వారిని చూసి కౌరవులు, పౌరులు ఎంతో సంతోషించారు. కొందరు మాత్రం వీరు పాండుపుత్రులు కాదు అన్నారు. మరికొందరు వీరు పాండుపుత్రులే అన్నారు. ఇంకొందరు పాండురాజు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళాడు, ఇక ఆయనకు పుత్రులేలా కలిగారు అన్నారు. అలాంటి సందిగ్ధ సమయంలో అదృశ్యవాణి ఇలా మారుమ్రోగింది. స్వాగతం సర్వథాదిష్ట్య పాండోః పశ్యామ సంతతిం ఉచ్యతాం స్వాగతమితి వాచో శ్రూయంత సర్వశః. అదృష్టం కొద్దీ పాండురాజు కుమారులను చూస్తున్నాం. వీరి రాకకు చాలా సంతోషం, వీరికి స్వాగతం చెప్పండి అనే మాటలు అంతటా వినిపించాయి. ఆ మాటల తర్వాత అదృశ్య దేవతలు చేసిన శబ్దాలు అన్ని దిక్కుల నుండి విశేషంగా వినిపించాయి. ఆ సమయంలో మంచి సుగంధంతో కూడిన పూలవాన కురిసింది. పాండవులు అడుగుపెట్టిన సమయంలో శంఖ దుందువులు ధ్వనులు మ్రోగాయి. ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. ప్రజలకు పాండవుల మీద ప్రీతితో తమ సంతోషాన్ని ప్రకటించారు. సాక్షి అయిపోయింది కదా దేవతలు వచ్చి. పాండవులు వేదాలు, ఈ పాండవులంతా ఏం చేసే వేదాలు, శాస్త్రాలు చదువుతూ నిర్భయంగా అక్కడ నివసించారు. మంచి మార్గంలో ఉన్నారు. ప్రజలందరూ ధర్మరాజు శుచిత్వాన్ని సంతోషించేవారు. భీముడి ధైర్యానికి, అర్జునుడు పరాక్రమానికి, నకుల సహదేవులు గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి ఎంతో ఆనందించేవారు. ఈ శుశ్రూష అంత బాగా చేసేవారు కూడా. పాండవుల పరాక్రమానికి లోకమే ఆనందించింది. అర్జునుడు కష్టసాధ్యమైన మత్స్య యంత్రాన్ని కొట్టి స్వయంవరంలో ద్రౌపదిని గ్రహించాడు. ఆ ధనుర్ధారులతో గొప్పవాడైపోయాడు అర్జునుడు. యుద్ధాలలో సూర్యుడిలాగా చూడరాని వాడు అయ్యాడంటే అంత పెద్దవాడయ్యాడు. పెద్ద రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని రాజనీతిలోనూ భీమార్జునుల బలపరాక్రమంతోనూ జరాసంధుణ్ణి జయించాడు. గర్వించిన శిశుపాలుడిని వధింపజేసి రాజసూయ యాగాన్ని పూర్తి చేశాడు. ఆ యాగంలో అందరికీ భూరి దక్షిణలు ఇచ్చి సంతోషింపజేశాడు. యాగంలో ఎంతోమంది రాజులు కానుకలు తెచ్చారు. వాటిని దుర్యోధనుడు స్వీకరించేవాడు.
ఆ సంపదను చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది, ఈర్ష్య కలిగింది. దానితో అతడికి పాండవులపై అసహనము, కోపము కలిగాయి. మయుడు నిర్మించిన విమానం లాంటి మయసభను చూసి దుర్యోధనుడు ఎంతో పరితపించిపోయాడు. తొందరపాటుతనంతో ఆ సభలో కాలు జారి క్రిందపడి నవ్వులాటకు గురి అయ్యాడు. అప్పుడే కృష్ణుడి ఎదురుగా భీముడు ఎవరో ఇతరుణ్ణి ఆక్షేపించినట్లుగా దుర్యోధనుణ్ణి పరిహరించాడు. ఈ పరిహరించడం అది అక్కడి నుంచి వచ్చింది. దుర్యోధనుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. వివిధ భోగాలు అనుభవిస్తున్న, రత్నాభరణాలను ధరిస్తూ ఉన్న ఆ పాలిపోయాడంటే కృషించిపోతూ తన బాధను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. నేను భరించలేకపోతున్నా, నవ్వారు అని చెప్పేసి. ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో ద్యూతానికి అనుమతి ఇచ్చాడు. అందుకు వాసుదేవుడికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుడి మనస్సుకు కూడా సంతోషం కలగలేదు. గొడవ వలన పట్టించుకోలేదు. ద్యూతం దగ్గర నుండి జరిగిన ఘోర కృత్యాలన్నిటినీ ఉపేక్షించాడు. దానివల్ల యుద్ధం సంభవించింది. కౌరవ పాండవులిద్దరూ విదురుడిని, భీష్ముడిని, కృప ద్రోణులను కాదని యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో పాండవులు జయిస్తున్నారు అనే అప్రియమైనటువంటి వార్తను ధృతరాష్ట్రుడు విన్నాడు. కర్ణ, శకుని, దుర్యోధనుల అభిప్రాయాన్ని గ్రహించి చాలా ఆలోచించి సంజయుడితో ఇలా అన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా పూర్తిగా విను. నన్ను తప్పు పట్టకు, నా మీద కోపగించకు. నువ్వు పండితుడు, బుద్ధివంతుడు, మేధావివి, పండితుల చేత గౌరవించదగినవాడు. నా మాట విను. నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు సంతోషం కలగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడినైన నా మీద పుత్రులు కోపించి దోషాన్ని ఆరోపిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు. నేనేమో కళ్ళు లేనివాడను, దీనుడను. పుత్ర వ్యామోహంలో కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. దుర్యోధనుడు మందబుద్ధి గలవాడు, అజ్ఞానంతో తాను మునిగిపోతున్నాడు. పెద్దవాడు, వాడితో నేను మునిగిపోతున్నానంటే నేను కూడా మునిగిపోతున్నా, వాడితో పాటు నేను మునిగిపోతున్నా. రాజసూయ యాగంలో ధర్మరాజు సంపదను చూసి, మయసభను చూసి దుర్యోధనుడు సహించలేకపోయాడు. అవమానం పాలై నవ్వుల పాలు అయ్యాడు. అప్పటినుంచి కొతకొతలాడిపోతూ పాండవులను వంచాలని చూశాడు. యుద్ధంలో పాండవులను జయించలేక శకునితో కలిసి కపట ద్యూతం ఆడాలని ఆలోచించాడు. ఆ విషయాలు నాకిప్పుడు ఎలా తెలిసాయో నేను నీకు చెబుతాను, విను. నాకెట్లా తెలిసాయో విను. నా ఈ మాటలు విని నువ్వు నన్ను ప్రజ్ఞ అనే కనులు కలవాడిగానే గ్రహిస్తావు. నాకు ప్రజ్ఞ అనేటువంటి కనులు ఉన్నాయి, పైకి కనులు కనపడకపోయినా కూడా. ఈ సందర్భంలో వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి నోటి నుంచే కథనంతా సూక్ష్మంగా చెప్పించాడు. ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో పెద్ద దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అపకీర్తిని మూటగట్టుకున్నాడు. పైగా అన్నీ గమనించాడు. అందరి నుండి అన్ని బుద్ధులు విన్నాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఇది మనకు ఇప్పుడు ధృతరాష్ట్రుడు స్వయంగా సంజయుడితో చెబుతున్న ఈ సందర్భంలో తెలుస్తుంది మనకు. సంజయ, అర్జునుడు మత్స్యయంత్రాన్ని కూల్చి రాజులు చూస్తూ ఉండగానే ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు, సుభద్రను ఇంద్రప్రస్థానికి తీసుకొని వెళ్ళినప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఖాండవనంలో ఇంద్రుణ్ణి ఎదిరించి అర్జునుడు వనాన్ని అగ్నికి ఆహుతి చేసినప్పుడు లక్క ఇంటి నుండి పాండవులు కుంతితో కలిసి తప్పించుకున్నప్పుడు, ఆ సమయంలో విదురుడు వారికి సహాయం చేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్న సందర్భంలో పాండవులు కూడా బలవంతులైన పాంచారులతో కలిసిపోయారని విన్నప్పుడు, భీముడు కేవలం బాహుబలంతోనే జరాసంధుణ్ణి వధించాడని విన్నప్పుడే నేను విజయం మీద
ఆశ వదులుకున్నానయ్యా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.